అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం వడసకూరులో జనసేన క్రియాశీలక సభ్యత్వంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ముఖ్య అతిథులుగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజూరు ఎమ్మెల్యే దేవర వరప్రసాద్ పాల్గొన్నారు. జిల్లాలో భారీగా సభ్యత్వ నమోదు జరిగిందని తెలిపారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధంగా ఉందని ప్రకటించారు. జనసేన పార్టీ అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఇప్పుడంతా మెంబర్షిప్ చేసుకుంటాం. మెంబర్షిప్ కూడా పారదర్శకంగా చేస్తాం. ఇప్పుడు అలాగే పార్టీలో కూడా మాకు ప్రతిసారి కూడా ఈ యొక్క కమిటీలు వేస్తూ ఉంటారు. గత 2 ఏళ్లుగా కూడా కమిటీలు లేవు. ఇప్పుడు కొత్త కమిటీలు కూడా మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మెంబర్షిప్ బేస్తోనే కొత్త కమిటీలు వేసి బాధ్యతలను కూడా అప్పచెప్పే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క 7 కాన్స్టిట్యున్సీలని కూడా దాన్ని అబ్జర్వర్గా నియమించారు. ఇది ఒక జనసేన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ కోసం మాత్రమే. ఈ జనసేన మెంబర్షిప్ డ్రైవ్కి ఈ యొక్క నాయకులందరూ కలిసి ఈరోజు పార్లమెంటరీ స్థాయి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రేపటి నుంచి ఈ ఎలక్షన్లో లోకల్ బాడీస్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. అది పెద్దలు మాట్లాడుకుంటారు ఎవరెక్కడ పోటీ చేయడం అనేది. బలం ఉన్న చోటల్లా ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది. రేషియో అనేది కూటమిలో ఉన్నాం కాబట్టి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ముగ్గురు అధినాయకత్వాల కూర్చొని ఎవరికింది అనేది మాట్లాడుకుంటారు. కానీ ఆ యొక్క ఏది ఎలా ఉన్నా సరే ఎంపీటీసీలు గాను, సర్పంచులు గాను, ఎంపీపీలు గాను, జడ్పీటీసీలు గాను, జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా ఖచ్చితంగా జన సైన్యం